తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ గడ్డం ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు, శాసనసభ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. August 15 August నాడు మనం అందరం కూడా స్వాతంత్రం జరుపుకుంటాం. కానీ మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మన స్వాతంత్రం జరుపుకోలేదు. 1948 సెప్టెంబర్ 17 నాడు ఆపరేషన్ పోలో ద్వారా ఇక్కడ నియంత నిజాం భారతీయ ఆ రోజు హోం శాఖ మంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈరోజు లొంగినటువంటి పరిస్థితి మనం చూసినాము. ఈ భారతదేశంలో మనకు భాగం కావడానికి కారణం అనేక మంది త్యాగాలు, అనేక మంది ఆ రోజు నిజాం వ్యతిరేకంగా పోరాడి కాసిం రజవి ఏర్పాటు చేసినటువంటి రజాకర్ల సైన్యంతో పోరాడి బలి అయి ఎంతోమంది అమాయకుల్ని ప్రాణాలు తీసినటువంటి రజాకారులు, మహిళల్ని నగ్నంగా బతుకమ్మలు ఆడించి బైరాన్పల్లి, పర్కాల, గుండ్రాంపల్లి ఇటువంటి అనేకమైన ప్రదేశాలు, నిర్మల్ దగ్గర ఉన్న 1000 ఊర్ల, ఇవన్నీ కూడా 1000 ఊర్ల ఏదైతే చెట్టు మనం చూసాం, అక్కడ అందరం కూడా చాలా మంది పోయాం ఇక్కడి నుంచి మనం. ఇవన్నీ కూడా ఆ రోజు ఉన్నటువంటి ఒక చరిత్ర మనల్ని గుర్తు చేస్తూ ఉంటుంది, అక్కడ ఏం జరిగిందని చెప్పేసి. కానీ ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి నిజాం నియంత్రణ పోరాటాన్ని, తెలంగాణ ప్రజలు చేసిన పోరాటాన్ని అంటే హైదరాబాద్ చేయటప్పట్లో దాన్ని స్మరించి, దాన్ని గుర్తు చేసుకొని గత 25 సంవత్సరాల పైగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పోరాడుతూ ఉంది. అధికారికంగా ఈ 17 సెప్టెంబర్ జరపండి. ఇది తెలంగాణలో ప్రతి గుండెని కదిలించేటటువంటి దినము. ఈరోజు మనందరం కూడా తెలంగాణలో గర్వపడేటువంటి దినము. భారతదేశంలో మనం భాగం కావడానికి కారణం కూడా ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోలీస్ యాక్షన్, లేకపోతే ఇది పాకిస్తాన్ గానో ఇంకేదో స్వతంత్ర దేశానికి మిగిలే ఒక పరిస్థితి ఉండే. మరి అటువంటి రోజుని, అటువంటి త్యాగాన్ని మర్చిపోకుండా మనం ఈ ప్రభుత్వం అధికారికంగా చేయాలి. దేశంలో ప్రతి సంవత్సరం 15 ఆగస్టు నాడు మనం అందరం కూడా స్వాతంత్రం జరుపుకుంటాం. హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, పలువురు నేతలు హాజరయ్యారు. माननीय मुख्य अतिथि महोदय द्वारा राष्ट्र की ओर से राष्ट्रीय ध्वज को सम्मान अर्पित किया। अब माननीय मुख्य अतिथि महोदय मंच के बाईं ओर स्थापित राष्ट्रीय एकता के शिल्पकार, अखंड भारत के महान निर्माता एवं भारत रत्न लौह पुरुष सरदार वल्लभ भाई पटेल की प्रतिमा पर पुष्पांजलि अर्पित करते हुए, हैं कई प्रदेश के किंतु एक देश के, विविध रूप रंग है भारत के अंग है, भारतीय वेश एक
हम अनेक किंतु एक, एक मातृभूमि है, एक पितृभूमि है, एक भारतीय हम, चल रहे मिला कदम। लक्ष्य के समक्ष एक, हम अनेक, किंतु एक, किंतु एक। दर्शक अतिथियों से अनुरोध, एक बार जोरदार तालियों की गड़गड़ाहट से स्वागत एवं अभिनंदन करें हमारे आज के समारोह के माननीय मुख्य अतिथि श्री राजनाथ सिंह, रक्षा मंत्री, भारत सरकार। और परेड मैदान के मध्य आप देख सकते हैं शौर्य और पराक्रम का प्रतीक परेड कमांडर। परेड की रिपोर्ट मुख्य अतिथि महोदय को सौंपने हेतु अग्रसर। 13 राजपत्रित अधिकारी, 25 अधीनस्थ अधिकारी, 650 अन्य सैनिक हैदराबाद मुक्ति दिवस परेड पर आपके निरीक्षण के लिए उपस्थित हैं। श्रीमान, परेड कमांडर ने मुख्य अतिथि महोदय को परेड की रिपोर्ट प्रस्तुत की एवं परेड के निरीक्षण का सादर आग्रह किया। महोदय ने परेड निरीक्षण का अनुरोध सहर्ष स्वीकार किया। अब माननीय मुख्य अतिथि महोदय, महानिदेशक केंद्रीय रिजर्व पुलिस बल और परेड कमांडर निरीक्षण वाहन पर सवार। वाहन समय की गरिमा के अनुरूप धीरे धीरे आगे बढ़ता हुआ। दर्शक दीर्घा में बैठे अपने अतिथियों से मेरा अनुरोध है कि करतल ध्वनि से मुख्य अतिथि महोदय का स्वागत व अभिनंदन करें। श्री राजनाथ सिंह, माननीय रक्षा मंत्री, भारत सरकार का जन्म 10 जुलाई 1951 को उत्तर प्रदेश के चंदौली जिलों के भाभोर गांव में एक साधारण कृषक परिवार में हुआ। बचपन से ही आप मेधावी, अनुशासित और संस्कारित रहे। प्रारंभिक शिक्षा गांव में हुई और इसके बाद आपने गोरखपुर विश्वविद्यालय से भौतिक विज्ञान में स्नातकोत्तर की उपाधि प्राप्त की। पढ़ाई पूरी करने के बाद आप केबी पोस्ट ग्रेजुएट कॉलेज मिर्जापुर में प्राध्यापक के रूप में कार्यरत रहे। आपने किशोर अवस्था से ही राष्ट्रीय स्वयंसेवक संघ से जुड़ाव रखा और अखिल भारतीय विद्यार्थी परिषद के सक्रिय रहते हुए संगठन और जन सेवा का अनुभव प्राप्त किया। आपने वर्ष 1976 में राजनीति में प्रवेश किया और 1977 में पहली बार उत्तर प्रदेश विधानसभा के लिए चुने गए। 1988 में आप उत्तर प्रदेश विधानसभा परिषद के सदस्य बने और 1991 में शिक्षा मंत्री नियुक्त हुए। इस दौरान आपने नकल विरोधी कानून लागू किया और पाठ्यक्रम में वैदिक गणित को शामिल किया। वर्ष 1994 में आप राज्यसभा के सदस्य बने और वर्ष 1999 में केंद्रीय सतह परिवहन मंत्री के रूप में राष्ट्रीय राजमार्ग विकास परियोजना तथा गोल्डन कॉरिडोर जैसी महत्वपूर्ण योजनाओं की शुरुआत की। मान्यवर, अक्टूबर 2000 में आप उत्तर प्रदेश के मुख्यमंत्री बने, जहां आपने कानून व्यवस्था सुधार, किसानों की समस्याओं के समाधान और राज्य के विकास में महत्वपूर्ण योगदान दिया। वर्ष 2003 में आपको केंद्रीय कृषि और खाद्य प्रसंस्करण मंत्री नियुक्त किया गया और आपने किसानों के लिए कई नीतिगत कदम उठाए। The inspection vehicles heading towards the smart leaders contingents with their heads held high in honor and respect for the chief guest. बड़े ही जोश के साथ सबसे पहले महिला दस्ता शौर्य दल प्रथम, जिसकी कमान है सुश्री मेघा नायक, सहायक कमांडेंट के कुशल हाथों में। परेड का दूसरा दस्ता रैपिड एक्शन फोर्स का शौर्य दल द्वितीय, जिसकी कमान संभाल रहे हैं श्री इमरान खान, सहायक कमांडेंट। परेड का तीसरा दस्ता शौर्य दल तृतीय, जिसकी कमान संभाल रहे हैं श्री सुभाष यादव, सहायक कमांडेंट। परेड का अगला दस्ता शौर्य दल चतुर्थ, जिसकी कमान संभाले हैं श्री ताराचंद मीना, सहायक कमांडेंट। The fifth contingent of the parade is the Shaurya Dal Pancham under the command of Shri T. Jabas Jabakumar, Assistant Commandant.
In the heart of the parade ground is the brass band under the command of Inspector Band G.M. Pillai and the pipe band under the command of SI Band S. Saju Kumar. परेड का छठा दस्ता शौर्य दल सस्टम कुशल कमान है श्री तुपेश चौधरी सहायक कमांडेंट के हाथों में। The 7th contingent of the parade is the Shaurya Dal Saptam under the command of Shri Srujan Lakshman Pisal, Assistant Commandant.